ఇక మరొక వార్త వచ్చింది. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అట పోతున్నాడు. బీఆర్ఎస్ వీడనున్న కృష్ణమోహన్ రెడ్డి చక్రం తిప్పుతున్న మంత్రి జూపల్లి ఈ నెలాఖరులోపు చేరుతారని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా చర్చ. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న గద్వాల ఎమ్మెల్యే ఇంకా నిర్ణయం తీసుకోలేదట. సో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరుతారని ఒకరు చేరుతారు, ఇద్దరు చేరుతారు అనుకుంటా వీళ్ళు ఇంకా ఇళ్ళనే ఉన్నారు, ఇంకా ఇళ్ళనే కొట్టుకపోతా ఉన్నారు. ఇక ఎవరు వస్తే బాగుండు, ఎవరు తీసుకుంటే బాగుండు అని అయిపోయి ఎంపీ ఎలక్షన్స్ దాకా ఒక లొలి పెడుతుంది. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతుంది, బీఆర్ఎస్ వాళ్ళంతా వస్తారని చెప్పి వచ్చిన ఇద్దరు ముగ్గురికి హంగామా చేస్తారు. మొత్తం ఇక పార్టీ అంతా కుప్పగూలిపోయింది, ఇక లేదు అన్నట్టుగా. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే ఎలక్షన్స్ కాగానే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు బీఆర్ఎస్ ఉండదు ఇక్కడ, బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా విలీనం చేసుకుంటామని కోమటిరెడ్డి నుంచి మొదలు పెడితే ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే అదే చెప్పారు. ఏం జరిగింది? ఏమన్నా జరిగిందా? ఏమన్నా మార్పు వచ్చిందా? మరి రాలేదు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కోసం మాట్లాడుతూ ఉన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుంచి చేరుతాడు అని చెప్పి ఇప్పుడు ఊహిస్తూ ఉన్నారు. ఏదో చక్రం తిప్పుతున్నారట. చక్రాలు బొంగరాలు ఎమ్మెల్యేల మీద తిప్పాల్సిన అవసరం లేదు. మీ చేతుల అధికారం ఉన్నది, అవకాశం ఉన్నది, ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చిర్రు. కాంగ్రెస్ కూడా నేను చెప్తున్నా ఏంటంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీల వైపు, నెరవేర్చాల్సినటువంటి హామీల వైపు, మీరు ఇవ్వాల్సిన పథకాల వైపు, చేయాల్సిన అభివృద్ధి వైపు ఆలోచిస్తే బ్రహ్మాండంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. మళ్ళీ ఇంకోసారి కూడా మిమ్మల్ని ఎన్నుకుంటారు. ఎక్కడైనా సరే 2 సార్లు వస్తారు ప్రభుత్వంలోకి అని చెప్పి మీరే గతంలో చాలాసార్లు చెప్పారు కదా. 30 ఏళ్ళ నుంచి అదొక ట్రెండ్ కొనసాగుతుందని చెప్పి అన్నారు కదా. రాజశేఖర రెడ్డి 2 సార్లు, కాంగ్రెస్ 2 సార్లు, టీడీపీ 2 సార్లు, అట్లే ఇలా బీఆర్ఎస్ 2 సార్లు, 30 ఏళ్ళ నుంచి నడిచింది కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ మీకు 2 సార్లు ఇస్తే ఇవ్వచ్చు. ఎప్పుడు మీరు చేస్తా అన్న పనులన్నీ చేసి, ఇచ్చిన హామీలని నెరవేర్చి, ప్రజల ఆదరణను కనుక చూరగొంటే ఖచ్చితంగా మీకు అది జరుగుతుంది. సో దానిపైన దృష్టి పెట్టాలి తప్ప ఈ 1 2 వీళ్ళంతా వస్తే మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. వీళ్ళతో ఏం నిడుతుందో మరి. ఎల్పీని విలీనం చేసుకుంటే అయిపోతుంది. అట్లా కావాలనుకుంటే మొత్తం పూర్తిగా ఇంకొక 23 మంది ఎమ్మెల్యేలు కావాలి మీకు. ఒకటేసారి 23 మందిని జాయిన్ చేసుకుంటే దరిద్రం పోతుంది. అయితే అటన్న విక్తుంది, అయితే ఎటన్న విక్తుంది. ఏదో ఒకటి చేయాలి కదా. ఒకడు వస్తాడు, ఇద్దరు వస్తారు అనుకుంటా మీరు గిన్నె ఈ టైంపాస్లో పోవద్దు అనేది నేను చెప్పదలుచుకున్నది.